మనకి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూస్తే హెచ్సియుకి అత్యధిక భూములు, మిగిలింది 1630 ఎకరాలు, అయినా సెంట్రల్ వర్సిటీలో టాప్ అంట. పాతరం వర్సిటీలకు భారీగా భూ కేటాయింపులు, కొత్తరం వర్సిటీలకు 150 నుంచి 500 ఎకరాలే. భారీ భూములున్న సెంట్రల్ వర్సిటీలు వినియోగం తక్కువే, 20% మించి వాడుకునే వైనం. విద్యార్థుల సంఖ్యకు విస్తీర్ణానికి పొంతనే లేదు. సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాలు చాలని యూజీసీ అంటే ఏంది? ఇప్పుడు రాధాకృష్ణ గారు మీరు ఏమంటారు? సో మీ దాని ప్రకారం ఇప్పుడు ఒక 500 ఎకరాలు చాలు, మిగతాదంతా ప్రభుత్వాన్ని అమ్ముకోమనా లేకపోతే ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోమని మీరు హింటిస్తున్నారా రాధాకృష్ణ గారు? నాకు తెలియక అడుగుతా. అట్లానే ఉంది మీరు చెప్పేది. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా మొత్తం అన్ని చోట్ల గొడవ, ఈ దేశవ్యాప్తంగా గొడవ పెరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీ వేసి, ఆ కమిటీ వచ్చి ఇక్కడ జరుగుతున్నప్పుడు మీరు ఇట్లాంటి వార్తలు రాయటం ఖచ్చితంగా క్లియర్ అర్థమైపోతుంది. పెయిడ్ ఆర్టికల్ అనేది దీంట్లో ఏం రాశారంటే, ప్రతీకార సుంకాల అమలు 90 రోజులు నిలుపుదల, చైనా మినహా 75కు పైగా దేశాలకు ఊరటనిస్తూ ట్రంప్ ప్రకటన, అప్పటిదాకా 10% వసూలు చేస్తామని వెల్లడి. తమపై చైనా విధించిన 84% సుంకానికి ప్రతిగా ఆ దేశంపై టారిఫ్ 120% పెంచేస్తూ నిర్ణయం. ట్రంప్ ప్రకటనతో దూసుకుపోయిన అమెరికా మార్కెట్లు సుంకాలపై తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు పలు దేశ నేతలు తహతహలాడుతున్నారని వ్యాఖ్య అంట. ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ ప్రాధాయపడుతున్నారని చెప్తున్నాడంట ట్రంప్. ఓకే. హైదరాబాద్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే, తెలంగాణ RRR నిర్మాణం వేగవంతం. శ్రీశైలం కారిడార్ కు త్వరలో ఆమోదం. ఈ మిగిలిపోయిన ఉన్నాయి కదా విభజన హామీలు, అవి ఒక్కొక్కటి పూర్తి చేస్తున్నారు. హైదరాబాద్ కల్వకుర్తి విస్తరణ ప్రారంభం. ఈ ఏడాదే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాజెక్టులకు ఓకే. విభజన అంశాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల అధికారులతో భేటీలో కేంద్రం నిర్ణయం. తదుపరి భేటీలో పోలవరం, విద్యా సంస్థలు, ఏపీలో గ్రేహౌండ్స్ ఏర్పాటుపై చర్చ ఉన్నాయి. ఇంకా ఏపీలో మిగిలిపోయిన చాలా ఉన్నాయి సార్, కూడా చూడండి ఒకసారి. ఇక బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు, వారిని తరిమి కొట్టినట్లుగా దేశంలో బీజేపీ ఓడిద్దాం, తెలంగాణలో ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టబోనివ్వనని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న చెప్తున్నారు. గాడ్సే ఆలోచనల వ్యాప్తికి ప్రయత్నిస్తున్న మోడీ అంట. ఇట్లా అనొచ్చా మరి మోడీని? గాడ్సే ఎంతో పోలుస్తున్నాడు కదా ఈయన. నెక్స్ట్ ఇక 4150 కోట్లతో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి ప్రపంచ బ్యాంక్ రుణం అంట. మంచిదే, ఇప్పటికైనా మీరు అప్పు తీసుకున్నా కాస్త పూర్తి చేయండి. ఎందుకంటే ఈ రుణంతో ట్రామా కేర్, డయాలసిస్, 4 ప్రాంతాల్లో క్యాన్సర్ కేంద్రాలు, ఫలితాల ఆధారంగా 6 ఏళ్లలో దశల వారీగా నిధులు అందజేత. రాష్ట్రంలో 4 రోజుల పాటు ప్రపంచ బ్యాంక్ బృందం పర్యటన, క్షేత్రస్థాయిలో హాస్పిటల్లో వైద్య పరిశీలన. నిజంగా గాంధీలో కానీ, నీలోఫర్లో కానీ, ఉస్మానియాలో కానీ, నిమ్స్ లో కానీ అత్యంత దారుణమైన దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి. ఎవడైనా ఇప్పుడున్న నాయకులు ఎవడైనా సరే అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. ట్రీట్మెంట్ దాకా ఎందుకండి బాబు, ఒకసారి పోండి మీరు లోపలికి చాలు. మరి ఇప్పటికైనా ఈ రుణంతో ఏమన్నా చేస్తారేమో చూడాలి.